హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే టుడే వ్లాగ్. ఈరోజు సరదాగా బయటికి వెళ్ళాను. అక్కడ చాలా చెట్లు కంటే బాగున్నాయి, పెద్ద పెద్ద చెట్లు చూస్తున్నారా? శంఖాలు రియల్ అవి అవి బతికే ఉన్నాయి. ఎక్కడికక్కడ అలా పెద్ద పెద్ద ఉన్నాయి. మనకి శంఖాలు ఉంటాయి కదండి, ఆ టైప్లో ఉన్నాయి. అవి చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అవి చూసి ఫస్ట్ టైం చూశాను నేను. భలే అనిపించింది. అందుకే సరదాగా అలా చిన్న వీడియో క్లిప్ తీసి యాడ్ చేశాను. ఇదైతే నిన్నటి వ్లాగు. నిన్న షార్ట్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇంకా మా అమ్మాయికి బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అవి నేమ్ అది మిస్టేక్ అయిందని చెప్పి ఇంకా అవన్నీ కరెక్షన్ చేయించాలంటే ఇంక మా అమ్మాయి ఉండాలి. అందుకని తన్ని స్కూల్ అది మానిపించేసాము. నిన్న అక్కడికే వెళ్తున్నాం మేము. నిన్న మార్నింగ్ 10 o'clock వెళ్తే ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది వచ్చేసరికి. కానీ పని మాత్రం అవ్వలేదు చివరికి. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాము, అప్పుడు అయ్యింది పని. కానీ బాబాయ్ చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది దానివల్ల. చెప్పాను కదండి వాళ్ళు బయటికి వెళ్ళామని. అక్కడ చింత చెట్టు కూడా ఉంది. కాయలన్నీ కోసి తెచ్చుకున్నాను. ఇంకా చాలా కాయలు ఉన్నాయి. చూడాలి, చింతకాయ పచ్చడి చేయనా, చింతకాయ పప్పు చేయనా అని ఆలోచిస్తున్నాను వాటితోటి. ఇంక ఇవాళ లంచ్కి అయితే కాలీఫ్లవర్ కర్రీ చేశాను. ఇదేమి ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేనులేండి, ఎలాగ అందరికీ తెలిసిందే కదా. నేను మెయిన్ లాంగ్ వీడియో ఎందుకు చేశాను అంటే మీలో ఎవ్వరూ కూడా మాలా తప్పు చేయకూడదని. ఏంటంటే పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది మీరు చేయించుకునేటప్పుడే పేరు అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, పిల్లలకి పేరు ఉంటుంది కదా, పేరు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా 1-2 సార్లు చెక్ చేసుకుని బర్త్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు ఇవన్నీ ఆన్లైన్ అయినాయా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి. ఎందుకంటే మనం అవన్నీ తెచ్చేసుకుంటాం, ఇంట్లో పెట్టేసుకుంటాము, పిల్లలు స్కూల్లో జాయిన్ చేసేస్తామా. చిన్న క్లాస్లప్పుడు అవన్నీ అడగరు. వీళ్ళు హయ్యర్కి వెళ్ళి కొలిది అందులో మిస్టేక్స్ అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది మనకి. ఇప్పుడు సేమ్ మా అమ్మాయితో అదే అయ్యింది. తన పేరు తన్మయి. తన్మయి అంటే తెలుగులో ఒకలాగే వస్తుంది ఎవరికైనా, ఇంగ్లీష్కి వచ్చేసరికి లెటర్స్ చేంజ్ అయిపోయినాయి. యాక్చువల్గా అయితే తన పేరు ఇంగ్లీష్లో THNMYE వస్తుంది చివర. బర్త్ సర్టిఫికేట్లో అయితే మొత్తం స్పెల్లింగే మిస్టేక్ అయ్యింది ఇంగ్లీషు. ఆధార్ కార్డులో అయితేనేమో ఈ ప్లేస్లో Y వచ్చింది. ఆ ఒక్క లెటర్తో కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది మాకు. వెళ్ళడం అంటే ఏదో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము కానీ అప్పటికీ అవ్వలేదు. మళ్ళీ ఈవినింగ్ రమ్మంటే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాము. వాళ్ళు అన్నారు, ఒకవేళ ఇది అవ్వకపోతే మీరు MRO ఆఫీస్ దగ్గరికి కంటే వెళ్ళి 2-3 మీట్ అవ్వాలి. వాళ్ళందరినీ మీట్ అయితే 2-3 నెలలకి అవుతుంది ఇదంతా కరెక్షను అన్నారు. చాలా భయపడిపోయాం మేము. అమ్మో 2-3 నెలలు అంటే అలాగా, స్కూల్లో ఈ నెలలోనే సబ్మిట్ చేయమన్నారు కదా అని. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ ఏం చేయకండి. అంటే పిల్లల్ని న్యూగా జాయిన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా చూస్తే నా వ్లాగ్స్ కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని ఇలా లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అనమాట. అందుకే ఇంకా అలా వంట చేస్తూ ఇలా వ్లాగ్ చేస్తే నేను కూడా ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్తున్నాను. ఇప్పుడైనా సరే మీరు ఒకసారి మీది ఆన్లైన్ అయ్యిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ పిల్లల్ని స్కూల్లో వేసేసినా సరే పిల్లల ఆధార్ అన్నది, బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ ఆన్లైన్ అయ్యిందా లేదా, అసలు ఎలా ఉంది అన్నది ఒకసారి వెళ్ళి అన్ని డీటెయిల్స్ కనుక్కోండి. లేకపోతే వాళ్ళు 9th అలా వచ్చేసరికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకు. అప్పటికప్పుడు అంటే అవ్వదు. మాకు ఏదో లక్కీగా బాగానే అయ్యింది, లేకపోతే మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళము. పూర్వం మెంటలు వచ్చేసింది. ఈ ఆధార్ కార్డులు ఏంటో, ఇవేంటో, ఈ పద్ధతులు ఏంటో అని ఇంక చాలా కోపం వచ్చింది. మాకేంటంటే మనీ కూడా బాగానే తీసుకున్నారు, 1500 తీసుకున్నారు అవన్నీ చేయడానికి. మనీ అయితే అయ్యిందిలే బాబు, పని అయిపోయిందని ఒక హ్యాపీనెస్ వచ్చింది. రోజంతా మాకు మున్సిపల్ ఆఫీస్లోనే సరిపోయింది. మెయిన్ భయపెట్టేశారు, ఇప్పుడు అవ్వకపోతే మీరు MRO ఆఫీస్ దగ్గరికి కంటే వెళ్ళాలి. ఇంకేవో 2-3 పేర్లు చెప్పారు. అక్కడికి వెళ్ళినా కూడా మీకు 2-3 నెలలు టైం పట్టేస్తుంది. ఇవన్నీ మీరెవ్వరూ నా మాల మిస్టేక్ చేయకుండా ముందే అన్నీ చెక్ చేసుకోండి. దానికోసమని ఇలా లాంగ్ వీడియో చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.